హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్ కోసం ఎటువంటి సీడ్స్ వేసుకోవాలి, అది ఎప్పుడు వేసుకోవాలి, ఎలాగ వేసుకోవాలి, దానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎండ ఎంత కావాలి, వాటర్ ఎంత కావాలి, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. మీకు కొత్త కొత్త టిప్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను చెప్పేదాన్ని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, సంక్రాంతి దాటిందంటే మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. ఎండ ముదరడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎండ ముదిరిన తర్వాత ఫిబ్రవరి మార్చిలో మనం విత్తనాలు ఏమైనా వేసుకున్నామంటే అది మనకు ఏప్రిల్ మే మంత్లో మనకు సరిగా దిగుబడి రాదు. ఏప్రిల్ మే మార్చి నుంచి మనకు కావాలి కూరగాయలు బాగా పెంచుకోవాలి అనుకున్నప్పుడు సంక్రాంతి అవ్వగానే సీడ్స్ వేసుకోవటానికి మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 10 డేస్ మీరు చక్కగా పాత మొక్కలన్నీ తీసేసి మట్టి కంపోస్ట్ అన్నీ కలిపి పెట్టుకుంటే సంక్రాంతి అవ్వగానే సీడ్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు సీడ్స్ పెట్టుకోవద్దు అంటున్నానంటే చలి ఇంకా మనకు తక్కువ అవ్వలేదు. ఈ చలి ఎక్కువ ఉన్నప్పుడు మనం విత్తనాలు వేసుకుంటే అందులో సరిగా మొలకలు రావు, మనకు దిగుబడి సరిగా రాదు. అందుకోసం నేను సంక్రాంతి తర్వాత అని చెప్తున్నాను, ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత కొన్ని కూరగాయలు అంటే మన తీగ జాతుల కూరగాయల్ని కొన్ని జాతులను మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏది ఈ నేతి బీరకాయ కానీ లేకపోతే సోరకాయ కానీ ఇటువంటిది బీరకాయ ఇటువంటిదన్నీ వేసుకోవచ్చు. కానీ కాకరకాయ వేసుకుంటే కనుక మీకు సరిగా దిగుబడి రాదు. ఇంకా అంటే ఫిబ్రవరి వరకు పర్వాలేదు, వస్తుంది. ఫిబ్రవరి తర్వాత మనకు సరిగా రాదు. అంటే ఇప్పుడు వరకు మనం లాస్ట్ మంత్లో ఎప్పుడైనా మనం సీడ్స్ వేసుకుంటే పర్వాలేదు. ఇప్పుడు కనుక సీడ్స్ వేసుకుంటే అందులో సరిగా మనకు దిగుబడి రాదు. ఎందుకంటే ఎండకి కాకరకాయలు సరిగా రావు. అది వర్షాకాలంలో చాలా బాగా పెరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర షేడ్ నెట్ ఉంటే, అంటే షేడ్ నెట్ వేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే కనుక మీరు అది బిటర్ గార్డ్ కూడా వేసుకోవచ్చు, అంటే కాకరకాయలు కూడా వేసుకోవచ్చు, ఓకేనా? ఇంకా కొన్ని మనం తీగ జాతులు నాటుకునేటప్పుడు దీనికి ముఖ్యంగా మనం ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే దీనికి సరైన పందిరి ఎక్కడ వేసుకోవాలి అని ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే పందిరి మనం నా మొక్కలు నాటుకొని అది పెరిగిన తర్వాత పందిరి గురించి ఆలోచించామంటే ఏమవుతుందంటే అది ఎటు కాకుండా అయిపోతుంది. ఇది ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే నేను టెర్రస్ గార్డెన్లో ఇలాంటి సీడ్స్ వేసుకున్నప్పుడు అది ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. అంటే ప్లాన్ సరిగా లేక, అంటే కొత్త గార్డెన్ కదా నాకు, అది ఎక్కడ ఎలా పెరుగుతుందో తెలియక ఇష్టం వచ్చిన చోట పెట్టుకొని దానికి ఏమవుతుందంటే సరిగా పెరగట్లేదు. అంటే దానికి పందిరి ప్రొవైడ్ చేయలేకపోతున్నాను నేను. అది జాలి మీద పోతుంది. అది ఏమవుతుందంటే నాకు కోతులు ఎక్కువ బాధ ఉంది కాబట్టి కోతులు కొన్ని తినేసిపోతున్నాయి, కొన్ని కోసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే పందిరి చాలా ఇంపార్టెంట్. అది నిలివి పందిరి కావచ్చు లేకపోతే మామూలు పందిరి కావచ్చు. మీరు కాస్త చూసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు మొక్కలు పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి, తీగ జాతులకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎంత పెద్ద కంటైనర్ అయితే అంత పెద్దది తీసుకోండి. మీకు కంటైనర్ లేదు అంత పెద్దదంటే బియ్యం సంచి కానీ సిమెంట్ ఖాళీ సంచులు కానీ ఇటువంటివి తీసుకున్నారంటే అందులో మట్టి కంపోస్ట్ నింపి మనం కూరగాయలన్నీ పెంచుకోవచ్చు. ఈ సమ్మర్ ఇప్పుడు మే టైంలో ఇదన్నీ అయిపోతుంది. అప్పుడు మనం ఆ మట్టి ఎరువు తీసుకొని ఆ సంచిని పడేయచ్చు. మట్టి ఎరువుని వేరే వర్షాకాలంలో వాడుకోవటానికి వీలు ఉంటుంది, ఓకే? తీగ జాతుల గురించి. ఇంకా కొన్ని దుంపలు పెట్టుకోవచ్చు. ఎటువంటి దుంపలు? ఈ బంగాళదుంపలు కావచ్చు, లేకపోతే క్యారెట్ కావచ్చు, ముల్లంగి కావచ్చు, ఇవన్నీ ఈ సీజన్లో వేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇటువంటిది మాత్రం పెరగదు, ఎందుకంటే అది చలికాలం పంట. ఇప్పుడు ఎటువంటి చిక్కుడు కూడా వేసుకోకండి. ఇంకా కొత్తగా చెట్టు చిక్కుడు ఒకటి మనకు 360 రోజులు పెరుగుతుంది. కానీ మిగతా చిక్కుళ్ళు ఇంకా ఈ సీజన్ తర్వాత మనం విత్తనాలు వేసుకుంటే కనుక రాదు. ఇప్పుడు ఏంటంటే ఆ మొక్కలు పెరిగింది, కాయలు అవుతున్నాయి అంతే. ఇంకా బెండ కానీ టొమాటోస్ కానీ మిర్చి కానీ వంగ మొక్కలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. వీటన్నిటికీ నారు రెడీ చేసుకొని అప్పుడు మనం మొక్కల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెండ వంగ ఇవన్నిటికీ ఎటువంటి కంటైనర్ కావాలంటే మినిమం 1 feet అయినా ఉండాలి. అదే 14-16 ఉంటే సూపర్గా పెరుగుతుంది. కానీ చిన్న పాట్ తీసుకున్నప్పుడు ఒకటే పెట్టుకోండి, 4-5 పెట్టుకోకండి. ఇంకా నేను ఇక్కడ కార్న్ చెప్తున్నాను. ఈ మొక్కజొన్న గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు అది
మొక్కజొన్న అవుతుందో లేదో తెలియదు, కానీ ఇటువంటి మొక్కల్ని మన సైడ్ బార్డర్లో వేసుకున్నామంటే కొద్దిపాటి మనకి ఎండ నుంచి కానీ గాలి నుంచి కానీ మన మొక్కల్ని కాపాడుతుంది. అంటే దీని పక్కన మన వంగ మొక్కలు కానీ మిర్చి కానీ వేసుకున్నాం అనుకోండి, ఆ గాలి ఎక్కువ పడకుండా ఉంటుంది. కొంచెం మటుకు అది నీడ కూడా పడుతుంది. మనకు షేడ్ నెట్ లేని వాళ్ళకి ఇది ఒకటి బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీకు ఏంటంటే, ఈ తీగ జాతుల్ని మనం డైరెక్ట్గా పాట్లోనే పెట్టుకోవాలంటే, మనం ఎక్కడ మట్టి అది రెడీ చేసుకుంటామో అక్కడే నాటేసేయాలి. దాన్ని మొక్కలు పెరిగిన తర్వాత దాన్ని పీకి ఇంకొక చోట పెట్టుకుంటే కనుక అది 100% సరిగా పెరగదు. ఎందుకంటే ఈ తీగ జాతుల మొక్కలు చాలా సుకుమారంగా ఉంటాయి. అవి లేత వేర్లు కదా, అవి సరిగా పెరగవు. సో అందు గురించి డైరెక్ట్గా నాటుకోండి, బెండ కానీ ఇటువంటిది కానీ. ఇదే మన టొమాటో కానీ వంగ కానీ మిర్చి కానీ ఇటువంటిది ఏంటంటే నారు పోసుకొని మనకు కావాల్సిన చోట పెట్టుకోవాలి. ఇప్పుడు మన నారు పోసుకోవడానికి సరైన టైము. అంటే ఈ టొమాటో, ఈ మిర్చి, వంగ ఇటువంటిది ఏం చేస్తారంటే, మీరు విత్తనాలు ఉంటే విత్తనాలు వేసుకోండి. మనకు ఫిబ్రవరి అప్పటికి రెడీ అవుతుంది, 1 మంత్లో మనకు రెడీ అవుతుంది ఆ మొక్కలు. దాన్ని తీసి మనం నాటుకున్నామంటే మార్చ్, ఏప్రిల్, మే వరకు ఎటువంటి బాధ ఉండదు. మే 15 మే మంత్లో కాస్త ఎండ ఎక్కువనే ఉంటుంది, కానీ పర్వాలేదు. ఈ మొక్కలన్నీ అయిపోయే స్టేజ్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ విత్తనాలు వేసుకోవటానికి చాలా పెద్ద పెద్ద పాట్స్ అవసరం లేదు. ఇటువంటిది మనం ఈ ఆకుకూరలు పెంచుకోవటానికి ఇచ్చేస్తాం కదా, తీసుకుంటాం కదా, అటువంటి దాంట్లో ఒక దాంట్లో 4-5 రకాలు కూడా మనము నారు పోసుకోవచ్చు. ఎందుకంటే మనకు 15-20 మొక్కలు ఉంటే మస్తు అయిపోతుంది ఒక ఫ్యామిలీకి, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. సో మనకి ఎంత కావాలో అంత వేసుకొని, ఇప్పుడు మనకి 20 మొక్కలు కావాలంటే ఒక 40-50 విత్తనాలు వేసుకుంటే సరిపోతుంది. ఆ వచ్చిన మొక్కలు తీసి పెట్టుకోవచ్చు. అదే ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కడ నాటుకోవాలో అర్థమవుదు, ఎవరికి ఇవ్వాలో అర్థమవుదు, అది పడేయలేము, ఉంచలేము. అప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క పాట్లో 2-3 పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు సరైన దిగుబడి రాదు. ఓకేనా. ఈ మిర్చి కానీ ఇది కానీ ఇవన్నీ ఎందుకు సరిగా రావు అంటే, పాట్ కన్నా ఎక్కువ మొక్కలు ఉంటాయి, దాని సైజు కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ 1-2 మంత్ మనకు ఆకుకూరలు కూడా బాగా పెరుగుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 15 వరకు మనకు ఆకుకూరలు కూడా చాలా బాగానే పెంచుకోవచ్చు. తర్వాత ఎండ ముదిరిన తర్వాత మార్చ్ 15-20 తర్వాత కనుక చాలా ఎండ ఉంటుంది. అప్పుడు కనుక ఆ ఆకుకూరలు సరిగా పెరగవు. అప్పుడు ఏంటంటే షేడ్లోనే పెంచుకోవాలి అవి, లేకపోతే ఎండ కొద్దిపాటి ఎండ కూడా తట్టుకోవు. ఇప్పుడు పర్వాలేదు. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సీడ్స్ ఉంటే వేసుకోండి, ప్రాబ్లం లేదు. గోంగూర కానివ్వండి, బచ్చలు కానివ్వండి, లేకపోతే మెంతికూరలు, ఇవన్నీ పెరుగుతుంది. మీ మట్టి కనుక ఒక 50% మట్టి, 50% కంపోస్టు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. దానికి సపరేట్గా అవి ఇవి కావాలని ఏం లేదు. ఓకేనా. ఇంకా పందిరి గురించి కానీ షేడ్ నెట్ గురించి కానీ ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చీప్ రేట్లో ఎటువంటి షేడ్ నెట్ చేసుకోవచ్చు అని కూడా కొన్ని టిప్స్ చెప్తాను నేను మీకు, వెయిట్ చేయండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను. అప్పుడు దాకా కాస్త మొక్కలు బాగా చూసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.